నేడు ఐపీఎల్ 2025లో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్కతా వేదికగా రాత్రి 7:30కు కోల్కతా పంజాబ్ మధ్య రసవత్ర పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయిన జట్లు 18వ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ ఇలా 4 జట్లు చక్కటి ఆటతీరుతో దూసుకెళ్తున్నాయి. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడి 5 విజయాలు 3 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకుని పట్టికలో 5 స్థానంలో ఉన్న పంజాబ్ నేడు జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ సారథిగా ఈడెన్ గార్డెన్స్లో అడుగు పెట్టనున్నారు. పుష్కర కాలం తర్వాత కేకేఆర్కు 3 ఐపీఎల్ ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ను ఫ్రాంచైజీ వేలానికి వదిలేస్తే పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుని కెప్టెన్ను చేసింది. కోచ్ రీకీ పాయింటింగ్తో కలిసి శ్రేయస్ జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. రైట్, ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే చక్రి గారు, ఎలా ఉన్నారు చెప్పండి. సార్ బాగున్నాను సార్, మీరు బాగున్నారా? యా ఆఫ్ కోర్స్, మూవింగ్ ఆన్ అండి. రైట్ ఓకే, ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడదాం. నిన్న సిఎస్కే పరాజయం పాలైంది, ఎస్ఆర్హెచ్ గెలిచింది. నిన్న మ్యాచ్ గురించి మీ అనాలిసిస్ సుధీర్ గారు. ఇట్స్ గుడ్ విన్ ఫర్ ఎస్ఆర్హెచ్ యాక్చువల్లీ. అంత చక్కగా ఆడతారని అనుకోలేదు. అండ్ టాస్ వాజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్ చక్రి. అండ్ ఫీల్డింగ్ కూడా చాలా చక్కటి ఫీల్డింగ్ నిన్న ఎస్ఆర్హెచ్. Absolutely. First ball a catch, in the slips by Abhishek Sharma. So good start actually. Shami చాలా నిన్న కొంచెం మెరుగైనటువంటి బౌలింగ్ కనబర్చాడని చెప్పాలి. అండ్ ఓవరాల్ గా హర్షల్ పటేల్ హస్ బీన్ ద పిక్ అప్ ది ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఈ టోర్నమెంట్ లో. మీరు చూసినట్లయితే మీడియం పేసెస్ లో ఈవెన్ కమిన్స్ కంటే, షమి కంటే, ఐ థింక్ ఉన్నట్కట్ కంటే, అందరికంటే కూడా చాలా అద్భుతంగా. ఈవెన్ అఫ్ కోర్స్ మలింగా ఆడినప్పుడు మలింగా కూడా కొన్ని వికెట్లు తీశాడు కానీ, బట్ వీళ్ళు ఈ 5-6 ఫాస్ట్ బౌలర్స్ లో హర్షల్ పటేల్ హాస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్ అండి. 4 వికెట్స్ నిన్న తీసుకున్నాడు. అండ్ దట్టు అతని బ్యూటీ ఏంటంటే ఏ ఫేజ్ లోనైనా కానీ బౌలింగ్ చేసే కెపాసిటీ అతనికి ఉంది. అండ్ గతంలో అతడు ఆర్సీబీకి ఆడినప్పుడు కూడా అలాగే అతన్ని ఉపయోగించుకునేవారు. యూస్ టు బౌల్ ఇన్ ద పవర్ ప్లే సమ్ టైమ్స్, మధ్యలో వేసేది, తర్వాత స్లాగ్ ఓవర్స్ లో, డెత్ ఓవర్స్ లో వేసేది. సో ఐ థింక్ ఎస్టర్డే ఇన్ ఎవ్రీ స్పెల్ హీ లుక్డ్ కాన్ఫిడెంట్ యాక్చువల్లీ. వికెట్లు కూడా తీశాడు. అండ్ దాంతో అఫ్ కోర్స్ ఒక తక్కువ స్కోర్ కూడా రెస్ట్రిక్ట్ చేయగలిగారు. లేకుంటే 180 అరౌండ్ ఆ వికెట్ పైన కొంచెం సాధ్యంగానే కనపడింది. అంత బ్యాడ్ వికెట్ ఏం కాదు. దో ద బాల్ కేమ్ ఎ బిట్ స్లోలీ. ఎందుకంటే మనం చూసాం బ్రేవిస్ ఆడినటువంటి విధానం అదే. అండ్ అదే రకంగా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ చాలా చక్కటి బ్యాటింగే కనబరిచారు. అండ్ బట్ అన్ఫార్చునేట్లీ 180 అరౌండ్ స్కోర్ ను వాళ్ళు మిస్ చేసుకున్నారు చెన్నై వాళ్ళు. లేకుంటే ఇట్ కుడ్ బీన్ డిఫరెంట్ స్టోరీ అండి. బికాస్ ఇట్ వాజ్ అ వికెట్ ఫర్ 180. సో దాన్ని మిస్ చేసుకున్న తర్వాత 160 లోపు కొంచెం డిఫెండ్ చేసుకోవడం కష్టంగా మారిపోయింది వాళ్ళకు. బట్ స్టిల్ దే డిడ్ దర్ బెస్ట్. నిజంగా చెప్పాలంటే 106 for 5 అప్పుడు 6 overs లో 50 runs అంత ఈజీగా కనపడలేదు. బట్ ఎస్టర్డే మనం ఎప్పుడు కూడా అంటూనే ఉంటాం కదా చక్రి, నితీష్ కుమార్ రెడ్డి యొక్క రోల్ సెకండ్ డౌన్ కంటే లోవర్ ఆర్డర్ వస్తే బాగుంటుంది అని చెప్పి. అండ్ ఎస్టర్డే దట్ పర్టికులర్ పొజిషన్ అబ్సల్యూట్లీ సూటెడ్ హిమ్ యాక్చువల్లీ. ఎందుకంటే క్విక్ గా 19 runs సాధించాడు. అండ్ కమింగ్ దో మెండిస్ వాజ్ పిక్ అండి ఎస్టర్డే. నిజంగా హర్షల్ పటేల్ అన్ని వికెట్లు తీసుకున్నా కానీ ఇతడు 2 వికెట్స్ తీసుకొని రన్స్ స్కోర్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఏవైతే క్యాచ్ తీసుకున్నాడో, ముఖ్యంగా బ్రేవిస్ అవుట్ చేయడం అనేది మనం చూసాం కదా. మీరు లాంగ్ ఆఫ్ లో డైవ్ చేస్తూ లెఫ్ట్ సైడ్, ఇట్ వాజ్ అ బ్రిలియంట్ క్యాచ్. అండ్ ఈజ్ అన్ అంబిడెక్స్ట్రస్ క్రికెటర్. రైట్ ఆర్మ్ తో బౌలింగ్ చేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ తో బౌలింగ్ చేస్తాడు. అండ్ ఈజ్ అ టీమ్ మ్యాన్ అండి. అండ్ అతన్ని లేట్ గా ఆడించారు. బట్ ఎస్టర్డే ఈ వాజ్ బ్రిలియంట్ ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ, విత్ బ్యాట్, బాల్ అండ్ ఫీల్డ్ లో కూడా అతనికి కూడా కొంచెం సపోర్ట్ లభించింది. సో ఓవరాల్ గా నేనేమనుకుంటానంటే ఒక మంచి విక్టరీ సాధించారు. బట్ స్టిల్ ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. 5 కూడా చక్రి టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. బికాస్ నెక్స్ట్ ఐ థింక్ ఇంకా గుజరాత్ తోటి ఆడతారు. తర్వాత ఢిల్లీ విల్ కమ్ టు హైదరాబాద్, తర్వాత కోల్కతా విల్ కమ్ టు హైదరాబాద్ ఆ మ్యాచ్. అండ్ ఆ తర్వాత ఆర్సీబీ తోటి ఒక మ్యాచ్ ఉంది. అది కూడా కొంచెం కష్టమైనటువంటి మ్యాచే. May 13th రోజు ఉందనుకుంటాను నేను. రేపు ఫస్ట్ గుజరాత్ ఆడిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఢిల్లీ అండ్ కోల్కతా ఆడతారు. ఆ తర్వాత మరొక కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను అనుకుంటాను అంత ఈజీ మ్యాచెస్ అయితే లేవు. బికాస్ దే హ్యావ్ టు వర్క్ హార్డర్ యాక్చువల్లీ ఫ్రమ్ హియర్. ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా మైనస్ లో ఉంది ఇప్పటికీ. నిన్న అఫ్ కోర్స్ నిన్న విక్టరీ తోటి ఐ థింక్ ఫ్రమ్ 10th నుంచి 8th పొజిషన్ లోకి వచ్చారు అంతే. దట్ ఈస్ అ బిగ్ రిలీఫ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. బట్ నెట్ రన్ రేట్ లో ఎంత అలాగే ఉంది, ఏమి ఇంప్రూవ్మెంట్ ఏం కనబడలేదు. అది ప్లస్ లోకి రావాలి ఫస్ట్ విక్టరీస్ తోటి పాటు. ఎందుకంటే చక్రి టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా నెట్ రన్ రేట్ ప్లస్ లో. ఈవెన్ చూడండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్
లక్నో ఒకటి విక్టరీ సాధించా కానీ మైనస్ లో ఉంది కానీ, బట్ కోల్కతా వాళ్ళకు 3 wins ఉన్నా కానీ యునో దేర్ నెట్ రన్ ఇట్ ఈస్ మచ్ బెటర్. సో టుడేస్ మ్యాచ్ ఐ థింక్ ఈస్ గోన్ బి వెరీ కీ ఫర్ దెమ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ లాంటి టీం ఓడించినట్టయితే వాళ్ళు టాప్ లో వెళ్తారు, టాప్ 4 పొజిషన్స్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 4-5 లో. అండ్ అట్లాగే నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళది. సో నెట్ రన్ రేట్ ఎక్కడ డిప్ కానివ్వలేదు, ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కపుల్ ఆఫ్ గుడ్ విన్స్ ఉన్నాయి వాళ్ళకు. చెన్నైని ఓడించడం, తర్వాత కలకత్తాలో హైదరాబాద్ నుండి. సో అట్లా హైదరాబాద్ కు అన్ఫార్చునేట్లీ ఫస్ట్ మ్యాచ్ లో విక్టరీ సాధించా కానీ 240 వరకు స్కోర్ చేశారు రాజస్థాన్ రాయల్స్. అండ్ 240 చేంజ్ చేస్తున్నప్పుడు కూడా అగైనెస్ట్ పంజాబ్ చాలా పెద్ద స్కోర్ అయిపోయింది అప్పటికి. సో అక్కడ కొంచెం వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది మైనస్ అయింది. బట్ ఎస్టర్డేస్ విన్ అనేది నేను అనుకుంటాను రిలీఫ్ తో పాటు ఒక మంచి టానిక్ లాంటిది సుధీర్ గారు. వాళ్ళకి నీడెడ్ దట్. యా ఎస్, నిన్న మిస్టర్ కూల్ పైన అయితే తన ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ మిస్టర్ కూల్ ధోని మాత్రం నిరాశపరిచిన పరిస్థితి. ఇట్ హ్యాపెన్స్ అండి. ఎప్పుడు ప్రతి టోర్నమెంట్ లో ఒకేలాగా ఉండదు చక్రి గారు. బికాస్ 2023లో ఛాంపియన్ కావడంలో ధోని పాత్ర ఎంత ఉందో మనకు తెలిసింది. అండ్ లాస్ట్ ఇయర్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు, అండ్ జస్ట్ రిపిటేషన్ లాగా కనబడుతుంది. అండ్ ఇప్పటి నుంచి వాళ్ళు చూసుకునేది ఓన్లీ కాన్సులేషన్ విన్స్ కొరకే చూసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ 5 మ్యాచెస్ లో 5 గెలిచా కానీ 7 wins సరిపోవు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో, అన్లెస్ ఏదైనా టాప్ లో కొంచెం మిరకిల్ జరుగుతుంది తప్ప. బట్ మీరు అన్నట్టుగా టీమ్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడింది, వాళ్ళకు కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. బట్ లేట్ గా చూడండి, ఇప్పుడు రుతురాజ్ గాయక్వాడ్ ప్లేస్ లో వచ్చినటువంటి ఆయుష్ మాట్రే ఈస్ ప్లేయింగ్ బ్రిలియంట్లీ అండి. ఫస్ట్ మ్యాచ్ లో 34, నిన్న 30. అతనిలో టాలెంట్ ఉంది. వాళ్ళు ఇప్పటి నుంచి ఏం చేసుకోవాలి అంటే చక్రి, నెక్స్ట్ ఇయర్ కొరకు ఈ వీళ్ళనందరినీ కొంచెం తీర్చిదిద్దడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక టీమ్ ను ఫస్ట్ తయారు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అన్ఫార్చునేట్లీ చెన్నై ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ పైన ఆధారపడుతూ కొంచెం యూత్ ను ఎంకరేజ్ చేశా కానీ ఎక్స్పీరియన్స్ పైన వాళ్ళ డిపెండెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం అట్లాగే అశ్విన్ తీసుకున్నారు, జడేజా ఆడుతూనే ఉన్నాడు వాళ్ళకు. సో ఐ థింక్ కాన్వే ఎక్స్పీరియన్స్ ప్లేయర్, అతను కూడా పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబడ్డాడు. నిన్న కరణ్ తీసుకొచ్చాడు, కరణ్ వాజ్ అ ఫెయిల్యూర్ విత్ ద బాల్ విత్ ద బ్యాట్ యాక్చువల్లీ. సో ఇట్లా చాలా చేంజెస్ వాళ్ళ టీమ్ లో జరగడం కూడా కారణం అనుకుంటాను. ధోని ఒక్కడిని మనం బ్లేమ్ చేయలేం, బికాస్ ధోని ఆల్సో నీడెడ్ ఎ టీమ్, బట్ దే డిడ్ంట్ హ్యావ్ ద టీమ్ యాక్చువల్లీ. రైట్. ఇక సుధీర్ గారు, ఈరోజు నేడు IPL 2025లో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్కతా వేదికగా రాత్రి 7:30 గంటలకు కోల్కతా పంజాబ్ మధ్య రసవత్తర పోరు జరగనుందా సుధీర్ గారు? Well, that's going to be interesting because మీరు హెడ్లైన్స్ లో చెప్పినట్టుగా శ్రేయస్ అయ్యర్ కోల్కతాలో అడుగు పెట్టాడు, ద విన్నింగ్ కెప్టెన్ ఆఫ్ కోల్కతా టీమ్ లాస్ట్ ఇయర్. అండ్ ఈ సంవత్సరం ఆఫ్ కోర్స్ ఈస్ ప్లేయింగ్ ఫర్ పంజాబ్, బట్ ఈస్ బీన్ ఇన్ బ్రిలియంట్ ఫార్మ్ యాక్చువల్లీ. అండ్ పంజాబ్ కూడా ఆఫ్ కోర్స్ పూర్తిగా ఇంకా క్లియరెన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు టాప్ 4 లో జస్ట్ హైడ్ అండ్ సీక్ అంటాం కదా, అలాగే ఉంది. కానీ వాళ్ళ సిచ్యువేషన్ కూడా మీకు గుజరాత్ లాగా అంత పూర్తి స్ట్రాంగ్ గా లేదు ఇప్పుడు. సో వాళ్ళకు కూడా విక్టరీస్ అవసరం అసలు యాక్చువల్గా. ఢిల్లీ అండ్ ఆర్సీబీ అండ్ ముంబై వీళ్ళు ఇప్పుడు టాప్ లో ఉన్నారు. ఆ తర్వాత పంజాబ్ ఆఫ్ కోర్స్ ఈస్ దేర్ ఇన్ ద రేస్. బట్ ఈ మ్యాచ్ లో మీరు అన్నట్టుగా విక్టరీ అనేది చాలా కీలకం వాళ్ళకు, ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి మ్యాచెస్ కూడా కొన్ని టఫ్ మ్యాచెస్ ఉన్నాయి చక్రి. సో ఈ టఫ్ మ్యాచెస్ లో ఈ సెకండ్ ఫేజ్ అంతా కూడా ఎటన్నా కావచ్చు, తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కోల్కతా జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా పంజాబ్ ను ఓడించింది అనుకోండి. సో పంజాబ్ కు చాలా ప్రెషర్ అనేది ఉంటుంది, క్రియేట్ అవుతుంది, ఎందుకంటే లక్నో వాళ్ళ వెనకాల ఉన్నారు మీదికి రావడానికి. అండ్ లక్నో ఆర్ ప్లేయింగ్ ముంబై టుమారో. ఇఫ్ దే విన్ అగైనెస్ట్ ముంబై, అప్పుడు మళ్ళీ ముంబైకి కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఈ టాప్ లో ఉన్నటువంటి 6 teams మధ్యలో నేను అనుకుంటాను 3 teams పర్వాలేదు అనిపిస్తున్నది ఇప్పుడైతే ఉన్న సిచ్యువేషన్ లో. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. టాప్ లో ఉన్నాయి కూడా సడన్ గా ఓడిపోవచ్చు. రేపు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ఆడుతుంది హైదరాబాద్ తోటి, హైదరాబాద్ తోటి ఓడిపోయి మళ్ళీ ఒక మ్యాచ్ లో ఓడిపోయినట్లయితే మళ్ళీ వాళ్ళపైన కూడా ప్రెషర్ ఉండవచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం నేనేమనుకుంటానంటే పంజాబ్ కు మరొక 2 wins వాళ్ళకు వరుసగా వచ్చినట్లయితే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది వాళ్ళకు. బట్ ఈరోజు కోల్కతాలో అంత ఈజీ కాకపోవచ్చు, బికాస్ కోల్కతా నేను అనుకుంటాను 95 ఆల్అౌట్ అయిపోయిన తర్వాత వాళ్ళలో కొంచెం కసి అయితే ఉంది, ఎలా అయినా ఓడించాలి మా హోమ్ క్రౌడ్ ముందని చెప్పి. అండ్ దే ఆర్ నాట్ ఎ బ్యాడ్ సైడ్ ఆల్సో, ప్లస్ లోనే ఉన్నది మైన్ రన్ రేట్. బట్ ఓన్లీ ఏంటంటే వాళ్ళకి విక్టరీస్ లేవు, 3 wins ఉన్నాయి. అండ్ వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటి నుంచి. ఈవెన్ నెక్స్ట్ 6 matches లో ఇఫ్ దే కెన్ విన్ 5, ఐ థింక్ దేర్ ఛాన్సెస్ విల్ బి దేర్ ఆల్సో. సో అందుకని వాళ్ళు కూడా నేను అనుకుంటాను ప్రతి మ్యాచ్ సీరియస్ గా తీసుకోవాలి. అండ్ ఈ రోజు మేబీ ఒక డిఫరెంట్ కోల్కతా టీమ్ చూసే ఛాన్స్ కూడా లేకపోలేదు చక్రి ఇన్ కోల్కతా. రైట్. ఇక కోచ్ రీకీ పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. రీకీ పాయింటింగ్ తో కలిసి శ్రేయస్ జట్టును విజయవంతంగా ముందుకైతే నడిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. See, this combination with Ricky Ponting is not new to the cricket lovers, cricket fraternity లో. ఎందుకంటే
ఢిల్లీకి ఆడుతున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ రికీ పాంటింగ్ దగ్గరనే ఉన్నాడు. రికీ పాంటింగ్ యూనో చాలా చాలా అతనికి సజెషన్స్ ఇవ్వడం, అడ్వైస్ ఇవ్వడం అవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. ఆ తర్వాత అందుకనే కావాలని కోరుకున్నాడు కదా. ఇప్పుడు Yes. రికీ పాంటింగ్ ఎప్పుడైతే ఢిల్లీ నుంచి పంజాబ్కి వెళ్ళిపోయినాడో ఈ వాంటెడ్ శ్రేయస్ అయ్యర్ బికాస్ అతని స్టైల్ ఆఫ్ ప్లే కానీ అతని యొక్క బిహేవియర్ ఆఫ్ ద ఫీల్డ్ ఆన్ ద ఫీల్డ్ అన్ని కూడా గమనించున్నాడు. కూల్ గా ఉంటాడు, కామ్ గా ఉంటాడు. మీరు మిస్టర్ కూల్ అన్నారు కదా ధోని, అలాగే ఇతను కూడా ఇతను కూడా మరో పేరుంది రికీ మరి పాంటింగ్. మరొక అద్భుతమైనటువంటి ప్లేయర్. సో రికీ పాంటింగ్ మీరు అన్నట్టుగా అతన్ని కోరుకొని తెచ్చుకున్నాడు కనుక హిస్ కోచింగ్ ఈజ్ గుడ్ అండి. ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. ఒక జమానాలో యూనో టెండూల్కర్ తో పాటు లారాతో పాటు యూనో అందరినీ ఉర్రూతలూగించాడంటాం కదా. అటువంటి బ్యాటింగ్ కనబర్చాడు. అటువంటి కెప్టెన్ గా కూడా ఆస్ట్రేలియాకు విక్టరీ సాధించి పెట్టాడు. వన్ వరల్డ్ కప్స్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. సో ఐ థింక్ యూనో ఆల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను అనుకుంటాను ఉపయోగపడుతుంది. అండ్ శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక మంచి ప్లేయర్ కెప్టెన్ గా ఉండడం అనేది పంజాబ్ ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఈవెన్ మీరు అన్నారు కనుక దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసినట్లయితే ఈవెన్ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు కూడా చక్రి రికీ పాంటింగ్ ఒక కమెంట్ ఏం చేశాడంటే వీ హ్యావ్ ద బెస్ట్ టీమ్ నౌ ఫర్ పంజాబ్ అని చెప్పాడు. అంటే గతంలో ఉన్నటువంటి టీమ్స్ తో కంపేర్ చేసినట్లయితే పంజాబ్ బెటర్. దిస్ ఇస్ ద టీమ్ విచ్ కెన్ విన్ ది టైటిల్ అని చెప్పి కూడా అతడు తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడంటే ఐ థింక్ దెర్ ఇస్ టాలెంట్. బట్ అన్ఫార్చునేట్లీ యూనో పంజాబ్ కు ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే చక్రి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ చెప్పుకోదగ్గగా లేదు. బికాస్ ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువగా రాణించడం తోటే వాళ్ళు మ్యాచెస్ గెలుస్తున్నారు కానీ బట్ మీరు చూసినట్లయితే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కాంట్రిబ్యూషన్ లేదు. మ్యాక్స్వెల్ ఆడడం లేదు లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ నుండి. ఇంగ్లీష్ నాడిస్తున్నారు. అతడు కూడా లాస్ట్ మ్యాచ్ లో 29 పర్వాలేదు బట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఫెయిల్ అయినాడు. స్టాయినిస్ హ్యాస్ స్టిల్ not contributed actually the way they expected from him. బాల్ తోటి బ్యాట్ తోటి ఈజ్ అ గుడ్ ఫీల్డర్ ఆల్సో. మీరు టాప్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ తర్వాత ఆర్య ప్రభిష్వరన్ రాణిస్తున్నారు కనుకనే అండ్ వదేరా ఇండియన్ ప్లేయర్. అట్లాగే యూనో శశాంక్ ఒక మ్యాచ్ లో బౌలింగ్ లో హర్షదీప్ ఒక మ్యాచ్ లో జజ్వేంద్ర వీళ్ళు రాణించడం తోటి పర్ఫార్మెన్స్ చక్కగా ఉంది. కానీ బట్ అదర్వైజ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫారిన్ ప్లేయర్స్ ఐ థింక్ ఈ సంవత్సరం అంత చెప్పుకోదగ్గగా లేదండి. ఇండియన్ ప్లేయర్స్ కాంట్రిబ్యూషన్ తోటి గెలుస్తున్నారు. బట్ ఈ ఫేజ్ లో యూనో దే ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ దెమ్. అయితే సుధీర్ గారు, ఇప్పుడైతే పంజాబ్ ఆడింది 8, గెలిచింది మాత్రం 5, ఓటమి పాలైంది 3, పాయింట్లు చూసుకున్నట్లయితే 10 ఉన్నాయి. ఈ విజయాన్ని పరంపర ఈరోజు మళ్ళీ కొనసాగించే అవకాశం ఉందా? ఐ థింక్ నెక్స్ట్ వాళ్ళకు అఫ్ కోర్స్ ఒక 3 wins అయితే కావాలి. 8 అయితే కొంచెం సేఫ్ గా ఉంటారు అంటే ప్లే ఆఫ్ లో చేరుకోవడానికి. బట్ ఏ టీం అయినా కానీ ఇప్పుడు ఇంత టాప్ లో ఉన్నప్పుడు ఫస్ట్ 2 పొజిషన్స్ వరకు ప్రయత్నిస్తారు చక్రి. ఎందుకంటే ఫస్ట్ 2 పొజిషన్స్ లో ఉన్నట్లయితే అడ్వాంటేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. మనందరికీ తెలుసు ఆడినటువంటి గెలిచిన టీం ఫస్ట్ 2 టీమ్స్ లో డైరెక్ట్ గా ఫైనల్ లో వెళ్తారు. ఆ తర్వాత ఎలిమినేటర్ అనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఐ థింక్ ఫస్ట్ 2 పొజిషన్స్ వరకు కూడా ట్రై చేయొచ్చు ఇప్పటి నుంచి కూడా. బట్ అంత ఈజీగా లేదు వాళ్ళ మీరు వే చూసినట్లయితే మనం అనుకుంటాం కానీ ఇప్పటి వరకు అద్భుతంగా రాణించారని చెప్పి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ కోల్కతా, ఒకవేళ ఏదైనా కోల్కతా మంచి విక్టరీ సాధించినట్లయితే అగైన్ వాళ్ళ పైన ప్రెషర్ ఉంటుంది. దట్టు యూనో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఒక డిఫీట్ అనేది మిమ్మల్ని సడన్ గా ప్రెషర్ లోకి నెట్టేస్తుంది చక్రి. సో అలా కాకుండా చూసుకోవడం చాలా ఇబ్బంది. ఎందుకంటే గుజరాత్ ఒకటే ఇప్పటి వరకు ఆఫ్ ఆల్ ద టీమ్స్ కొంచెం అన్ని డిపార్ట్మెంట్స్ లో కన్సిస్టెన్సీ కనబరిచారు. నెట్ రన్ రేట్ అందరికంటే ఫార్ బెటర్ గా ఉంది. బట్ మిగతా టీమ్స్ నేను అనుకుంటాను యూనో అటు ఇటు పర్ఫార్మెన్సే కనబరిచాయి. ఈవెన్ ఢిల్లీ కూడా గుజరాత్ తర్వాత ఢిల్లీ పర్వాలేదు బట్ మిగతా టీమ్స్ యూనో కొంచెం ఒకసారి ఓడిపోవడం గెలవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఆర్సీబీ అఫ్ కోర్స్ హోమ్ గ్రౌండ్ ముందు ఫస్ట్ విక్టరీ సాధించారు. అంతకంటే ముందు 3 matches లో ఓడిపోయినారు. సో ఇఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్ సడన్లీ ఐ థింక్ ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు లోలో ఉన్నటువంటి టీమ్స్ లోనైతే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎక్కడో ఒక హోప్ ఉన్నది. నిన్నటి విక్టరీ తర్వాత కూడా నెక్స్ట్ 5 matches అంత ఈజీ కాదు. ఆర్ఆర్ అవుట్ అయిపోయినట్టే, దాదాపుగా చెన్నై అవుట్ అయిపోయినట్టే. సో మిగతా ఇప్పుడు కాంపిటీషన్ ఎవరికి ఉంటుంది అంటే కోల్కతాకు తర్వాత ముంబై ఇండియన్స్, లక్నో, ముంబై ఇండియన్స్. ఈ 3 టీంలలో ఏదైనా ఒకటి పోటీ ఇస్తాయా మిగతా టాప్ టీమ్స్ కు? వి హావ్ టు వెయిట్ అండ్ సీ దట్. అయితే సుధీర్ గారు, సొంత గడ్డపై పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోల్కతా చూస్తుంది. అయితే ఎడెన్ గార్డెన్స్ ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది కోల్కతాకి? ఈడెన్ గార్డెన్స్ ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గ్రౌండ్ అండి బ్యాటింగ్ కొరకు. మనం ఎప్పుడు కూడా మంచి స్కోర్స్ చూస్తుంటాం. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సంవత్సరం బ్యాటర్సే సరిగా ఆ అడ్వాంటేజ్ తీసుకోలేకపోతాం. మొన్న కూడా బిగ్ స్కోర్స్ చూసాం, 200 scores చూస్తున్నాం, 180, 190. ఐ థింక్ చేజింగ్ లో ఒక్కసారి హైదరాబాద్ మాత్రమే 120కి కట్టడి చేయబడ్డారు కానీ బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ గుడ్ గ్రౌండ్ ఫర్ బ్యాటింగ్. మీకు అవుట్ఫీల్డ్ అయితే మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం, ఇక్కడ చాలా క్విక్కెస్ట్ అవుట్ఫీల్డ్ అండి. మీకు జస్ట్ బాల్ ఇట్లా పుష్ చేస్తే బౌండరీకి వెళ్ళిపోతుంది. అంటే పవర్ ప్లేలో ఎవరైతే రన్స్ ఎక్కువగా స్కోర్ చేస్తారో ఆ టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. ఎందుకంటే కోల్కతాలో కూడా అఫ్కోర్స్ సమస్యలు ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు
చక్రి ఇప్పటి వరకు ఓపెనింగ్ స్టాండ్ 50 చూడలేదు. అంటే దాంతో అర్థం చేసుకోండి ఓపెనర్స్ చాలా కష్టపడుతున్నారు. డెకాక్ను అందుకని లాస్ట్ మ్యాచ్ లో డ్రాప్ చేసి గుర్బాజ్ ఆడించారు. గుర్బాజ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడడానికి ఫెయిల్ అయినాడు, బట్ ఈ రోజు అతన్నే కంటిన్యూ చేసేలాగా కనబడుతుంది. ఈజ్ గుడ్ కీపర్, గుడ్ బ్యాటర్ ఆల్సో, ఎక్సైటింగ్ గా ఆడతాడు ఆడినప్పుడు. అండ్ నారాయణ నుంచి కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ కంట్రిబ్యూషన్ లేదు విత్ ద బ్యాట్, ప్లేయింగ్ అండ్ గెటింగ్ అవుట్ యాక్చువల్లీ. బట్ సెంచరీలు సాధించినటువంటి ప్లేయర్ గతంలో తను 70s 80s క్విక్ గా కూడా కొడుతుంటాడు. ఓన్లీ రహానే ఒక్కడే కొంచెం కన్సిస్టెన్సీ కనబడతాడు. ఈవెన్ నేను అనుకుంటాను వెంకటేష్ అయ్యర్ కూడా ఇస్ నాట్ ప్లేడ్ టు ది ఎక్స్పెక్టేషన్స్. లాస్ట్ మ్యాచ్ లో చాలా ప్రెషర్ లో కనబడ్డాడు ఆ చేజింగ్ లో. అండ్ ఐ థింక్ రింకు సింగ్ మీకు అలాగే ఓన్లీ రఘువంశీ పర్వాలేదు అనిపించుకున్నాడు. అండ్ రసల్ అయితే అబ్సల్యూట్లీ టోటల్ ఫెయిలియర్ అండి ఈ టోర్నమెంట్ మొత్తంలో విత్ ద బాల్ విత్ ద బ్యాట్. రింకు సింగ్ రసల్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం మనం స్టార్టింగ్ లో, వీళ్ళు చాలానండి చాలా. అండ్ వాళ్ళకి ఏంటంటే స్పెన్సర్ జాన్సన్ ఆడించాల్సి వచ్చింది, అతను పెద్ద ఎఫెక్టివ్ గా కనబడలేదు. నోకియా ఒక మ్యాచ్ ఆడాడు అగైన్స్ పంజాబే, సో అతని ఇంజరీ ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఈ రోజు అందుకని రావన్ పౌల్ అని ఒక వెస్టిండీస్ ఆల్రౌండర్ ఉన్నాడు, ఈజ్ అ బిగ్ హిటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ. అండ్ ఏదైనా చేంజ్ చేస్తారా ఒకవేళ మోయిన్ అలీని పక్కకు పెట్టి, ఎందుకంటే స్పిన్నర్స్ కు అనుకూలంగా కండిషన్స్ ఉన్నట్లయితే వాళ్ళకు ఇద్దరైతే ఉన్నారు జంప్ స్పిన్నర్స్, నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి. అండ్ వాళ్ళు ఎకనామికల్ గా ఉన్నారు కానీ వాళ్ళు కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ కనబడుతుంది. రింకు సింగ్ కూడా కెన్ బౌల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. వెంకటేష్ అయ్యర్ కూడా కెన్ బౌల్ బట్ ఈస్ నాట్ బౌలింగ్ యాక్చువల్లీ. రసల్ కూడా ఫుల్ కోటా వేయటం లేదు. సో ఈవెన్ రమన్దీప్ నాడినట్టయితే తను కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. సో వాళ్ళకు ఆప్షన్స్ ఉన్నాయి కానీ బట్ టాప్ ఆర్డర్ లో వీళ్ళకి ఓపెనర్స్ ఇప్పటి వరకు 50 రన్స్ కూడా ఫస్ట్ వికెట్ యాడ్ చేయకపోవడం అనేది ఐ థింక్ దట్స్ బీన్ ద బిగ్గెస్ట్ వరీ ఫర్ దెమ్. అయితే సుధీర్ గారు, ఏడెన్ గార్డెన్స్ లో ఈరోజు ఎంత స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది, ఎంత స్కోర్ చేస్తే చేజింగ్ కి కష్టమయ్యే అవకాశం ఉంది? ఐ థింక్ 250-20 అయితే కొంచెం కష్టం అవుతుంది మనం చూసాం మనం. బట్ అదర్వైజ్ ఎనీథింగ్ లో 200 అయితే చేజింగ్ ఈజీగా అవుతుందండి. 200+ అయితేనే కొంచెం కష్టం అవుతుంది చేజ్ చేయడం కానీ. బట్ 190-180 అరౌండ్ స్కోర్ అయితే చేజ్ చేయొచ్చు అక్కడ, బికాస్ కొంచెం డ్యూ కూడా ఉంటుంది. అండ్ ద వికెట్ గెట్స్ బెటర్ అంటారు సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు. బట్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు కూడా కోల్కతా హైదరాబాద్ అగైనెస్ట్ మంచి స్కోర్ చేసి కట్టడి చేయగలిగారు. అండ్ ప్రెషర్ లో ఉన్న టీం అదే చేయాలి కూడా, చేజింగ్ కంటే వాళ్ళు దే షుడ్ బ్యాట్ ఫస్ట్ అండ్ ఆ ప్రెషర్ నుంచి బయట. మనం కూడా చేజింగ్ లో కొంచెం కష్టపడాల్సి వచ్చింది వాళ్ళకు. సో ఐ థింక్ ఇఫ్ దే కెన్ డూ దట్ ఐ థింక్ విల్ బి బెటర్ అండి. అయితే సుధీర్ గారు, ఇది టాస్ గా గెలిచిన టీము బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా, బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా? అక్కడ బౌలింగ్ కొరకు పోవడం అనేది కండిషన్స్ ని బట్టి, బికాస్ ఓన్లీ డ్యూ ప్రభావం ఉంటేనే బౌలింగ్ కొరకు. బట్ కలకత్తా లాంటి టీం ఎప్పుడైతే ప్రెషర్ లో ఉన్నారో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇన్వైట్ చేసుకోవాలి నేను అనేది అది. ఇప్పుడు మీకు బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు బ్యాటింగ్ తోటి మంచి ఒక స్కోర్ చేసి ఆపోజిషన్ కట్టడి చేస్తే బెటర్ ఆల్వేస్. అదర్వైజ్ చేజింగ్ లో కష్టపడతారు. చేజింగ్ లో ఏమవుతుందంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పంజాబ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి వాళ్ళు 180-190 కొట్టారు అనుకోండి, అది కొంచెం కష్టం అవుతుంది. సో అందుకనే బ్యాటింగ్ ఫస్ట్ అనేది నేను అనుకుంటాను ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ ఐడియా. చేజింగ్ అనేది ప్రెషర్ అనేది ఉంటుంది, ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా కూడా ప్రెషర్ అనేది కంపల్సరీ ఉంటుంది. చెన్నై ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-20 రన్స్ ఎక్స్ట్రా స్కోర్ చేస్తున్నట్లయితే, ఎందుకంటే వాళ్ళ వికెట్లు మిడిల్ లో చాలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో పడ్డాయి. ఒక లేకుంటే ఇట్ కుడ్ బీన్ డిఫికల్ట్ ఫర్ హైదరాబాద్ యాక్చువల్లీ. 18.4 overs దానికి ఆడాల్సి వచ్చింది, 106 for 5 అయిపోయినారు. సో ఐ థింక్ చేజింగ్ అనేది ఎప్పుడు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాల్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బాల్ కూడా చేంజ్ చేస్తున్నారు కదా, మీ డ్యూ ప్రభావం ఎందుకు ఉండదంటే బాల్ కూడా చేంజ్ చేసే ఒక ఫెసిలిటీ వచ్చింది కదా మీకు, ఇప్పుడు ఆ ఛాన్స్ ఇస్తున్నారు కనుక చేసింగ్ ఐ థింక్ బౌలింగ్ సెకండ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది చక్రి. అయితే సుధీర్ గారు, డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఈ సీజన్ లో పెరిగిన ప్రదర్శన కనబరుస్తున్న కోల్కతా నిలకడగా విజయాలు సాధించడంలో విఫలమవుతూ వస్తుంది. 8 మ్యాచ్లు 3 విజయాలు 5 పరాజయాలతో 6 పాయింట్లు సాధించిన కోల్కతా పట్టికలో చూస్తున్నట్లయితే 7వ స్థానంలో ఉంది. కెప్టెన్ అజింక్య రహానే ఒక్కడే ఒక మాదిరిగా ఆడుతున్నట్టుగా తెలుస్తుంది. మీరు చెప్పినట్టుగా మిగిలిన వాళ్ళు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా మార్చుకుంటే బెటర్ అంటారు? ఇప్పటి నుంచి వాళ్ళకు విక్టరీస్ కంపల్సరీ కదా. ఇప్పుడు నెక్స్ట్ 6 matches లో 5 wins కావాలి వాళ్ళు రేస్ లో ఉండాలంటే ప్లే ఆఫ్ లో. అండ్ టీం ఉంది. అండ్ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకు ప్లస్ పాయింట్ ముఖ్యంగా వాళ్ళకు నెట్ రన్ రేట్ ఎప్పుడు కూడా డిప్ కానివ్వలేదు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ చక్రి. సో నెట్ రన్ రేట్ ఎప్పుడైతే ప్లస్ లో ఉంటుందో మీకు విన్స్ వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా మీరు పైకి పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ అది నెట్ రన్ రేట్ అనేది చాలా కీలకంగా మారుతుంది. మీరు అన్నట్టుగా కొన్ని మార్పులు అవసరం, బికాస్ క్వింటన్ డికాక్ కొంచెం డిసప్పాయింట్ చేశారండి వాళ్ళను ఈ సంవత్సరం. ఓన్లీ వన్ మ్యాచ్ లో 97 అగైనెస్ట్ రాజస్థాన్ రాయల్స్ పక్కకు పెడితే ప్రతి మ్యాచ్ లో అతను ఫెయిల్ కావడమే చూసాం. అండ్ ఇప్పుడు గుర్బాజ్ ఆడిస్తున్నారు, బట్ గుర్బాజ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరచాలి. ఈజ్ ఎ టెరిఫిక్ ప్లేయర్ అండ్ ఈ సంవత్సరం చాలా మంచి సెంచరీ స్కోర్ చేశాడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. అండ్ బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ సడన్ గా చేంజెస్ చేయడంతో కూడా కొత్త ప్లేయర్స్ పైన ప్రెషర్ ఉండడం, అవుట్ కావడం చూస్తుంటాం మనం. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. లెట్స్ హోప్ దట్ దే విల్ ప్లే ఎక్స్పెక్టేషన్స్. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు.
ఇది వాటి ఐపీఎల్ సంబంధించి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.